చూసారా జనార్దన్, నేను చెప్పాను కదా ఈ ఊళ్ళో పోలీస్ కుటుంబాలకే సేఫ్టీ లేదు. కొండారెడ్డి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి సార్. ఏం యాక్షన్ తీసుకోగలం? కొండారెడ్డిని ఎదిరించి ఎవరు ఏం చేయలేం జనార్దన్. ఇన్స్పెక్టర్ కూడా ఊళ్ళో లేరు. ఈ టైంలో మన ఇష్టానికి మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేం. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. కొండారెడ్డి చెప్పాడంటే చేస్తాడు. ఒక్క శక్తి కోసం మీ కుటుంబం మొత్తాన్ని బలి చేసుకోకండి సార్. శక్తి ఎక్కడున్నా ఫోన్ చేసి పిలిపించండి. కొండారెడ్డి కాళ్ళు చేతిలో పట్టుకుని క్షమాపణ అడిగితే సమస్యలన్నీ తీరిపోతాయి. జనార్దన్, హలో. చెప్పమ్మా. తిన్నానమ్మా. బాగుందమ్మా. నిన్నే కదమ్మా వెళ్ళావు. నేనేమన్నా ఒంటరిగా ఉన్నానా? నాతో శక్తి ఉన్నాడు కదా. సరే, రేపు నేను స్టేషన్కి వస్తాలే. బాలు, నేను ఒక ఫోన్ చేసుకోరా. హలో సార్, నేను జనార్దన్ గారు అబ్బాయి శక్తిని మాట్లాడుతున్నాను. నానున్నారా? శక్తి ఎక్కడున్నా? టీ కాఫీ రెండు కలిపి చేశాను, తాగే. శక్తి, శక్తి, శక్తి. హలో. అన్నా అన్నా, ఆ శక్తిగాడు మన షిప్ యార్డ్కి వచ్చి కూర్చున్నాడు. ఏంటమ్మా అనేది? నాన్నను ఒకటి నడి రోడ్లు అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారు? ఎందుకు పని చేశావు? మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి. పో బయటికి. ఆపరా! చావడానికి వచ్చాను. రా రారా!
రాయ్ ఇంకా నా ప్రాణాలు ఎవరికి కావాలరా రండ్రా రండ్రా ఇంకా ఎవరికి కావాలరా నా ప్రాణాలు రండ్రా అయ్యో కానిస్టేబుల్స్ శక్తిని జీపెక్కించండి. శక్తి వద్దు వద్దు శక్తి సరెండర్ అయిపో. దగ్గరికి రావద్దు శక్తి 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 తొందరపడకు నా మాట శక్తి వద్దు, శక్తి కింద పడి. వాడు బతికారండి మీ కుటుంబాన్ని లేపేస్తాడు. శక్తి కింద పడి శక్తి కింద పడి శక్తి నేను చెప్తున్నాను వద్దు కింద పడేరా కింద పడేరా కింద పడే చట్ట ప్రకారం శక్తి నేరస్తుడే అయినా దుర్మార్గుడైన కొండారెడ్డిని ఎదిరించి పూర్ణ మార్కెట్ ప్రజలకు మేలు చేసినందువల్ల అతని సత్ప్రవర్తన భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఐపీసీ సెక్షన్ 97(106) ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష కారణంగా శక్తిని ఈ న్యాయస్థానం విడుదల చేయడమైనది.